లాస్ట్ వీక్ మనం ఒక ఇన్సిడెంట్ గురించి విన్నాం. మస్తాన్ సాయి అనే ఒక వ్యక్తి అమ్మాయిలను మోసం చేసి వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ ఇష్టంతోనే వాళ్ళతో సెక్స్ చేసిన తర్వాత ఆ వీడియోస్ ఆన్లైన్లో పెడతా అని చెప్పి బెదిరించి వాళ్ళ నుంచి డబ్బులు తీసుకుంటారని, దానివల్ల కేసులు అయినాయని. ఇందులో తప్పెవరిది అంటే అందరికీ స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళు ఒక రిలేషన్లో ఉన్నప్పుడు నమ్మారు, అతిగా నమ్మడం వల్ల అతను బ్లాక్మెయిల్ చేశాడు. దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం, దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ కేస్. ఇటువంటి గతంలో కూడా చాలా సంఘటనలు జరిగాయి. ఈ బ్లాక్ మెయిలింగ్ అనేది ఎక్కడొస్తుంది? మనం ఒక మనిషిని నమ్మాలి, తప్పలేదు. కానీ అతిగా నమ్మితే ఇటువంటి మోసాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. నమ్మకానికి, అతి నమ్మకానికి తర్వాత వచ్చే ప్రోడక్టే ఈ బ్లాక్ మెయిలింగ్. దయచేసి అందరూ ఇవాళ రేపు అందరూ సోషల్ మీడియాలో ఉంటున్నాం. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్స్లో కానీ ఓన్లీ ఒకటి గుర్తుంచుకోండి, సోషల్ మీడియా అనేది కేవలం పబ్లిక్ రిలేషన్స్ గురించి తప్ప మీ పర్సనల్ రిలేషన్షిప్స్ గురించి కాదు. మీ వ్యక్తిగత విషయాలు, మీ ఇంట్లో జరిగే విషయాలు, మీరు ఒకవేళ రిలేషన్షిప్లో ఉంటే ఆ ఫోటోలు కానీ స్టేటస్లో పెట్టకండి. బికాజ్ నౌడేస్ నో రిలేషన్ ఈజ్ పర్మనెంట్. ఇవాళ ఉన్న బాయ్ ఫ్రెండ్ రేపు ఉండకపోవచ్చు, ఇవాళ ఉన్న గర్ల్ ఫ్రెండ్ ఎల్లుండి ఉండకపోవచ్చు. రిలేషన్షిప్స్ అనేవి ఎప్పుడు ఉండట్లేదు. ఈ బ్లాక్ మెయిలింగ్ అనేది ఎక్కడ వస్తుందంటే మీరు పర్సనల్గా దిగిన ఫోటోలు షేర్ చేసుకోవడం వల్ల బ్రేకప్స్ లాంటివి జరిగినప్పుడు ఈ పాత ఫోటోలు చూపిస్తూనే బ్లాక్మెయిలింగ్ అవుతున్నాయి. సైబర్ క్రైమ్స్లో కేసులు కూడా 90% ఇవే. కాబట్టి దయచేసి అందరూ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మాత్రం సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి. అలాగే ఎవరిని అతిగా నమ్మకండి. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు, మస్తాన్ సాయి లాంటి వ్యక్తులు అందరూ అతిగా నమ్మిస్తారు. వాళ్ళ ఈ అతి నమ్మకాన్ని మనం విని వాళ్ళ ట్రాప్లో పడకండి. అక్కడ గుర్తుంచుకోండి, మీరు చిన్నపిల్లలైనా సరే మీ రిలేషన్షిప్ సంబంధించిన ఫోటోలు ఇవన్నీ జరిగినప్పుడు మీ తల్లిదండ్రుల గురించి ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. ఈ రిలేషన్షిప్స్ అనేవి ఉంటాయి, పోతాయి, కానీ మీ తల్లిదండ్రులు మాత్రం మీతో ఎప్పుడు ఉంటారు. వాళ్ళని బాధ పెట్టే విధంగా వ్యవహరించకండి. మెయింటైన్ ద సోషల్ స్టాండర్డ్స్.